హే ఎవ్రీవన్, మనందరికీ ఓవెల్స్ అంటే ఏటో తెలుసు కదా. AEIOUని మనం ఓవెల్స్ అని అంటాం. ఇన్ఫోసిస్ అనే కంపెనీలో ఈ ఓవెల్స్ బేస్ చేసుకుని ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే అడిగారనమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు. కౌంట్ నంబర్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఎ స్ట్రింగ్. అంటే మనకు ఒక స్ట్రింగ్ లోని ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కౌంట్ ఇస్తే సరిపోతుంది. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ డిక్లేర్ చేద్దాం. ఫంక్షన్ డిక్లేర్ చేశాక మనం ఒక అరే తీసుకుందాం. అరేలో ఏంటంటే ఓవెల్స్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి కౌంట్ కావాలి కాబట్టి కౌంట్ లో ఇనిషియల్ గా మనకి 0 ఉంటుంది. అందుకు మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం, లెట్ కౌంట్ ఈక్వల్ టు 0 అని చెప్పి. అండ్ ఇప్పుడు మనం ఫర్ లూప్ యూస్ చేసి ఫర్ లూప్ లో స్ట్రింగ్ డాట్ లోవర్ కేస్ అనే మెథడ్ యూస్ చేసాం. ఇది ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లోని అప్పర్ క్యారెక్టర్స్ ఆర్ లోవర్ క్యారెక్టర్స్ ఏ ఉన్నా కూడా ఇవన్నీ లోవర్ క్యారెక్టర్ లో కన్వర్ట్ అయ్యి లూప్ అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత మనం ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకుని ఓవెల్స్ అన్ని మనం ఇనిషియల్ గా డిక్లేర్ చేసుకున్న అరే ఉంది కదా దానికి అండ్ మనకు వస్తున్న ఎవ్రీ క్యారెక్టర్కి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ అది ఓవెలా కాదా అని చెప్పేసి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. వన్స్ అది కానీ ఓవెల్తో మ్యాచ్ అయితే దాని క్యారెక్టర్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ లాస్ట్ మనం కౌంట్ని రిటర్న్ చేసుకుంటాం, అంతే. ఇప్పుడు దీని అవుట్పుట్ అయితే చూద్దాం భయ ఏంటి వస్తుందో. నేను console.log కౌంట్ ఓవెల్స్ ఆఫ్ హెల్లో అని ఇచ్చాను. మనకి ఇక్కడ అవుట్పుట్ చూస్తే 3 అని వచ్చింది. థ్యాంక్ యూ.